ఇక కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేయడం పైన తీవ్ర వివాదం నెలకొంది. అయితే ఇవాళ జరిగేటువంటి సర్వసభ్య సమావేశానికి కమిషనర్ మనోజ్ రెడ్డి సమావేశం మందిరంలో 2 ఎమ్మెల్యేలకు కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు 2 ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి అదేవిధంగా రామచంద్రారెడ్డికి ఇద్దరికి కూడా కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే సమావేశ మందిరం. ఈ కుర్చీ మేయర్ కుర్చీ మధ్యలో ఉంది. ఆ మేయర్ కుర్చీకి ఎడమ వైపున ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డికి సంబంధించినటువంటి కుర్చీలు, ఇటువైపు కూడా ఎమ్మెల్సీలకి ఇద్దరికి కూడా కుర్చీలు వేశారు. అయితే సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాలని చెప్పినప్పటికీ కూడా ఈ సమావేశం హాల్లోకి వైసీపీ మేయర్ కావచ్చు, కార్పొరేటర్లు ఎవరు కూడా లోపలికి రానటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేవలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రమే లోపలికి వచ్చే సమావేశం మందిరంలో తమ సీట్లు ఆసీనులయ్యారు. కానీ వారందరి కోసం కూడా వైసీపీ మేయరు, కార్పొరేటర్లు అందరి కోసం కూడా వేచి చూస్తున్నారు. అయితే ఈ కుర్చీలు వేసిన నేపథ్యంలో అధికారులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఈ కుర్చీలు వేయకుండా అభ్యంతరం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వైసీపీ ఎత్తుగడ వేస్తోంది. ఎమ్మెల్యేకి ఏ విధంగా కుర్చీలు వేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశానికి కిందిన 2వ అంతస్తులో మేయర్ సురేష్ బాబు ఛాంబర్లోనే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 38 మంది వైసీపీ కార్పొరేటర్లతో మేయర్ సురేష్ బాబు సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. తమకు 38 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. వారందరి సంతకాలు కూడా పెట్టిన నేపథ్యంలో ఇక్కడే తన ఛాంబర్లోనే సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్ మనోజ్ రెడ్డికి మేయర్ సురేష్ బాబు లేఖ రాశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా వారు సభ్యులందరినీ పిలిచి ఛాంబర్లో ఏ విధంగా నిర్వహించుకుంటారో సమావేశం అనేది కూడా టీడీపీ కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే సమావేశం హాల్లో సర్వసభ్య సమావేశం ఉంటుందని తమకు ఆహ్వానం వచ్చినందునే తాము ఇక్కడికి వచ్చామని కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే సీట్లు ఆసీనుల ఇది సమావేశ హాలు మనం చూస్తున్నటువంటి ఇది సర్వసభ్య సమావేశం హాలు. ఈ మందిరంలోకి వైసీపీ కార్పొరేటర్లు, మేయర్లు రాకుండా అందరూ కుర్చీలన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వారందరూ కూడా కింద అంతస్తు 2వ అంతస్తులో మేయర్ ఛాంబర్లోనే సమావేశం నిర్వహించుకుంటున్నారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు స్పష్టంగా చెప్పారు, కాన్ఫరెన్స్ హాల్లోనే సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా మేయర్ పిటిషన్లో పేర్కొంది. అయినప్పటికీ ఈ సమావేశం హాల్కు రాకుండా 2వ అంతస్తులో ఛాంబర్లో నిర్వహించడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం అధికారులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. వాళ్ళ 8 మంది కార్పొరేటర్లు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం సమావేశం హాల్లోకి వచ్చి సమావేశం నిర్వహణ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే దీనిపైన అధికారులు కూడా కమిషనరు, డిప్యూటీ కమిషనర్ కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు మేయర్ సురేష్ బాబుతో చర్చలు జరుపుతున్నారు. సమావేశం హాల్లోకి రావాలి, ఇక్కడ నిబంధనలకు మేరకు సమావేశం హాల్లోనే సమావేశం నిర్వహించాల్సి ఉన్నందున మేయర్ ఛాంబర్లో ఏ విధంగా సమావేశం ఏర్పాటు చేస్తారనే దానిపైన కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తమవుతున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడ వేచి చూసిన తర్వాత ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమావేశం సీట్లో తనకు కేటాయించినటువంటి సీట్లో ఆసీనులై ఉన్నారు. అయితే మరి కాసేపట్లో మరో పావు గంట తర్వాత ఎమ్మెల్యే ఇక్కడ వేచి చూసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు ఏ విధంగా 2వ అంతస్తులో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించుకుంటారనే దానిపైన తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ సమావేశం నిర్వహించడానికి కమిషనర్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం సమావేశం హాల్లోనే ఈ మేయర్ ఇక్కడికి రావాలి, వాళ్ళ వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడికే వచ్చి సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు 8 మంది టీడీపీ కార్పొరేటర్లు కూడా పట్టుబడుతున్నారు. కానీ వీరి నిబంధనలకు విరుద్ధంగా మేయర్ చేస్తున్నటువంటి వ్యవహారం పైన తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపైన కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారా లేకపోతే కమిషనర్లు లేకపోతే అధికారులు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలనే
అనే దానిపైన కూడా ఎమ్మెల్యే మండిపడుతున్నారు. మరి కాసేపట్లో మరో 10-15 నిమిషాలు వేచి చూసిన తర్వాత ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ వ్యవహారం పైన స్పందించేటువంటి అవకాశం ఉంది. మరో పావు గంటలో వీళ్ళు అక్కడికి వెళ్ళాలా, వాళ్ళు పైకి రావాలనే దానిపైన కూడా అధికార యంత్రాంగం అంతా తర్జన పడుతోంది. ఇది కార్పొరేషన్ కార్యాలయం నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.